హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజైతే నేను రెగ్యులర్గా ఉండే చికెన్ కాకుండా ఒక డిఫరెంట్ చికెన్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి మొగలాయి చికెన్ చూపిస్తున్నాను. ఇది చాలా క్రీమీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి కావాల్సినవి వచ్చేసరికి చికెన్ తీసుకుంటామండి. ఇక్కడ 1 kg తీసుకోవాలి. ఇది బోన్లెస్ అయినా విత్ బోన్ అయినా పర్లేదు. దీన్ని మ్యారినేషన్ చేసేసుకోవాలి ఫస్ట్. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం తీసుకున్నామండి. తర్వాత చిన్ని కప్పు పెరుగు తీసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. 1 స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. ధనియాల పౌడర్ వచ్చేసరికి 2 స్పూన్స్, జీలకర్ర పౌడర్ వచ్చేసరికి 1 స్పూన్, నేను చేసిన బిర్యానీ మసాలా ఉంది కదండి, అదొక 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత నిమ్మరసం ఒక ఫుల్ తీసుకొని వేసేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకుని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇది ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు వచ్చేసరికి 12 తీసుకోవాలండి హోల్, బాదం పప్పు 10 తీసుకోవాలి. ఇంకా ఫ్రై ఆనియన్స్ మిగిలినవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 5 to 6 పచ్చిమిర్చి మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇదంతా కలిపి బాగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక 2 స్పూన్స్ వచ్చేసరికి గీ అండ్ 2 స్పూన్స్ వచ్చేసరికి ఆయిల్ వేసుకోవాలండి. అక్కడ చూపించిన దినుసులు బే లీఫ్, దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి, 4 గ్రీన్ ఇలాచి, 4 లవంగాలు వేసుకుని మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుని లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకుని ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి ఇట్లా ఉంది. చికెన్లోకి వాటర్ అనేది కొంచెం వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఒక 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను నేను. ఒక 5 మినిట్స్ అలా అవనిచ్చి మనం పేస్ట్ చేసుకున్నది ఉంది కదండి, కాజు పేస్ట్, అది మొత్తం దీంట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ కర్రీ అనేది బాగా స్పైసెస్తో కాకుండా ఈ రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. దాంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ యాడ్ అవ్వవు, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ లిడ్ క్లోజ్ చేసేసుకున్నాం కదా, ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి బాగా ఇలా కుక్ అవుతుంది. ఇలా ఒక 15-20 మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి. తర్వాత సో ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలింది కదండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా ఒక దాంట్లో సర్వ్ చేసేసుకున్నాం. కర్రీ చూస్తే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, చూసారా, చాలా టెంప్టింగ్గా కూడా ఉండింది. సో ఈ మొగలాయి చికెన్ అనేది మనం రెస్టారెంట్స్లో తింటామండి ఎక్కువగా. ఇది రోటీల్లోకి, నాన్స్లోకి, చపాతీల్లోకి, రుమాలి రోటీ అన్ని వాటిల్లోకి బాగుంటుంది. రైస్లోకి అయితే అంత ప్రిఫరబుల్ కాదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.